సాగర నగరి విశాఖపట్నంకు కూడా మెట్రో రైలు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం అడ్డంకులను ఒక్కొక్కటిగా అధిగమిస్తోంది. విశాఖ మెట్రో కోసం ఇటీవలే జనరల్ కన్సల్టెన్సీని నియమిస్తూ అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ బిడ్లను ఆహ్వానించింది. అనేక సంస్థలు ఈ ప్రాజెక్టు కోసం రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. విశాఖ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు 3 కారిడార్లలో 42 స్టేషన్లతో నిర్మించాలన్నది ఆలోచన. ఇది పట్టాలెక్కితే విశాఖ రూపురేఖలు గణనీయంగా మారిపోవచ్చని అంచనా వేస్తున్నారు. దేశంలోని మెట్రో నగరాలకు ధీటుగా ఎదుగుతున్న నగరం విశాఖపట్నం. తూర్పు నౌకాదళ కేంద్రం, ఉక్కు కర్మాగారం సహా అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నెలవైన విశాఖ దేశంలోని భిన్న ప్రాంతవాసులకు ఆవాసం కూడా. నగర జనాభా అంతకంతకు పెరుగుతూ ఉండగా ట్రాఫిక్ కష్టాలు కూడా తీవ్రతరమవుతున్నాయి. పరిష్కారంగా మెట్రో రైలు కోసం సుదీర్ఘకాలంగా డిమాండ్లు వినిపిస్తుండగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు, ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రణాళిక రూపొందించి ప్రాజెక్టుకు ఒక రూపు తీసుకువస్తున్నారు. ఇటీవలే విశాఖ మెట్రో కోసం జనరల్ కన్సల్టెన్సీని నియమిస్తూ అమరావతి మెట్రో కార్పొరేషన్ బిడ్లను ఆహ్వానించింది. ప్రాజెక్టు పనులకు ఈ ఏడాది అక్టోబర్లో శంకుస్థాపన చేయాలన్నది కూటమి ప్రభుత్వ ఆలోచన. విజయవాడతో పాటు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల తొలి దశ పనులకు గత డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2 చోట్ల కలిపి తొలి దశ పనులకు 11,000 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశారు. విశాఖపట్నం మెట్రోలో 2 ఫేసెస్లో మనము పని చేపట్టాలని గౌరవ సీఎం గారు చెప్పడం జరిగింది. దాంట్లో ఫేజ్ 1 కింద దాదాపు 46 కిలోమీటర్స్ ఫస్ట్ ఫేజ్లో టేకప్ చేయమని సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది మనకి స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ దాకా మనము ప్రతిపాదనలు ఎంఐఓడి డిపార్ట్మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగిందని వాళ్ళు డిపార్ట్మెంట్ అధికారులు చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి. దాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రాబోయే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా 2026 నాటికి మనకి అందుబాటులో వస్తుంది కాబట్టి దానికి అనుకూలంగా కనెక్టివిటీ అన్ని కూడా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సీఎం గారు చెప్పడం జరిగింది. ఆ కనెక్టివిటీ కోసం విఎంఆర్డీఏ వారు ఒక 15 రోడ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ రోడ్స్ అన్నీ కూడా ఒక ప్రాపర్ కార్యాచరణ ప్లాన్ చేసుకొని సేమ్ టైంలోనే భోగాపురం కంప్లీట్ అయిన సమయంలోనే వీటిని అన్నింటినీ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలని గౌరవ సీఎం గారు చెప్పడం జరిగింది. విశాఖ మెట్రో ప్రాజెక్టుకు 98 ఎకరాలు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించి కేంద్ర ఆమోదం కోసం పంపించారు. వీటికి 100% నిధులు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈలోగా భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిస్ట్రా ఎంబీఏ సంస్థ విశాఖలో 84.47 లక్షల రూపాయలతో కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ రూపొందించనుంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ కు 2025-26 బడ్జెట్లో కేటాయించిన 50 కోట్ల రూపాయలను 4 విడతల్లో విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తూ ఏప్రిల్లో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నిధులను కార్పొరేషన్ పరిపాలన అవసరాలకు వినియోగించనున్నారు. ఇదే సమయంలో తక్కువ వడ్డీకి రుణం సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. పలు సంస్థలు రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి కూడా. ఇలా ఒక్కొక్క అడుగు వేగంగా వేస్తూ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తోంది కూటమి ప్రభుత్వం. మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేకపోతే అప్పటికే ఆల్రెడీ స్ట్రీట్స్ అన్ని క్లాగ్ అయిపోయినాయండి. సో విశాఖపట్నం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దిశగా మూవ్ అవ్వకపోతే ఇంకా ట్రాఫిక్ జామ్స్ అయిపోయి పీపుల్ విల్ బీ కాట్ అప్ ఇన్ ట్రాఫిక్ అండ్ నాట్ బి ఏబుల్ టు రీచ్ ఆఫీసెస్ అండి. సో ఈ మెట్రో అనేది చాలా చాలా అవసరం. ఫ్యూచరిస్టిక్ సిటీస్ అన్నీ కూడా విశాఖపట్నం ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్లో ఇండియాలో ఒక పార్ట్ కాబట్టి 9th రిచెస్ట్ సిటీ నుంచి 7th or 6th రిచెస్ట్కి వెళ్ళాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతుందో పాటు ఈజ్ ఆఫ్ కమ్యూటింగ్ కూడా, కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గాలండి. అక్కడ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ నుంచి ఎన్టీపీసీ నుంచి ఉన్న వాళ్ళకి చాలా ఫాస్ట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వచ్చు. ఇదంతా ఒక పెద్ద ఎకనామిక్ కారిడార్గా ఉంది. ఎందుకంటే ఇన్ని హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఫేజ్ 2లో దాన్ని అనకాపల్లికి కూడా ఎక్స్టెండ్ చేసి ఇటు భోగాపురం వరకు ఎక్స్టెండ్ చేస్తే ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫార్మా ఏరియా, ఆర్సిలర్ మిట్టల్ ఏరియా, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ మీరు చూస్తే అక్కడ పెట్టుబడులు, ఇక్కడ భోగాపురం న్యూ ఎయిర్పోర్ట్, శ్రీకాకుళంలో కొత్త పోర్ట్ పెట్టుబడులకి ఎంటైర్ లైఫ్ లైన్ కనెక్టివిటీ ఈ మెట్రో ప్రొవైడ్ చేస్తుంది.
విశాఖ మెట్రో ప్రాజెక్టు మొత్తం పొడవు 140.13 కిలోమీటర్లు. ఇందులో తొలి దశ 46.23 కిలోమీటర్లు. ఇందులో డబుల్ డెక్కర్ పొడవు 20.07 కిలోమీటర్లు. మొత్తం నిర్మాణ వ్యయం 11,498 కోట్ల రూపాయలు. ఈ మొదటి దశను 3 కారిడార్లలో నిర్మించనున్నారు. 42 స్టేషన్లు నిర్మించాలన్నది ఆలోచన. దీనిలో భాగంగా స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది కూడలి వరకు 34.40 కిలోమీటర్లలో 29 స్టేషన్లు, గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకు 5.07 కిలోమీటర్లలో 6 స్టేషన్లు ఉంటాయి. తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు మధ్య 6.75 కిలోమీటర్లలో 7 స్టేషన్లు రానున్నాయి. ఇందులో 5 సమీకృత స్టేషన్లు ఉంటాయి. ఎన్ఏడి కూడలి, తాటిచెట్లపాలెం, గురుద్వారా కూడలి, మద్దిలపాలెం, హనుమంతువాక కూడలి వద్ద వీటిని నిర్మిస్తారు. విశాఖ మెట్రో ప్రాజెక్టును రద్దీ ప్రాంతాల గుండా నిర్మించనున్న నేపథ్యంలో ఇది పూర్తయితే ట్రాఫిక్ గణనీయంగా తగ్గనుంది. విశాఖ నగరాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసే దిశగా మెట్రో ప్రాజెక్ట్ ఏదైతే 11,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదించి ఇవాళ అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకున్నారో ఇది ఒక శుభ పరిణామం. విశాఖ వాసులందరూ కూడా ఎప్పుడెప్పుడే ఆయన ఎదురు చూసేటువంటి మెట్రో కళలు ఇవాళ నెరవేరబోతా ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో రైల్వే జోన్ కూడా ఇక్కడ రైల్వే జోన్ ఏదైతే ఉందో రైల్వే జోన్ కూడా ఇక్కడ ఏర్పడబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయి సహకారాలతో అన్ని ప్రాజెక్టులు కూడా విశాఖ కేంద్రంగా, విశాఖను ఒక ఆర్థిక ప్రాంతంగా, విశాఖకు అనేక మంది వలసలు వచ్చి ఇక్కడ జీవనం సాగించేటువంటి విధానానికి వీళ్ళందరూ కూడా ఆకర్షించేలాగా ఒక ఉపాధి అవకాశాలు కల్పించడంలోనే కాదు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాదు, విశాఖ మెట్రో అన్నది ఇవాళ ఖచ్చితంగా ఒక విశాఖ ప్రజల యొక్క కోరిక. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో డబుల్ డెక్కర్ నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా చెబుతున్నారు. ట్రాఫిక్ రద్దీని వీలైనంత ఎక్కువగా తగ్గించేందుకు ఈ విధానం ఎంచుకున్నారు. మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ మధ్య 19 కిలోమీటర్ల మేర ఈ డబుల్ డెక్కర్ రైలును ప్రతిపాదించారు. కింద రోడ్డు, దానిపై ఫ్లైఓవర్, ఆ పైన మెట్రో ట్రాక్ వచ్చేలా నిర్మిస్తారు. ఇది అందుబాటులోకి వస్తే ఆసియా ఖండంలోనే అతి పొడవైన డబుల్ డెక్కర్ గా గుర్తింపు పొందనుంది. నాగ్పూర్, బెంగళూరు, చెన్నైలో కొంతమేర ఇలాగే నిర్మించారు. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. వాహనాలతో నగరాలు కిక్కిరిసిపోతున్నాయి. మహానగరాల్లో కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. అటువంటి చోట డబుల్ డెక్కర్ మెట్రో ఆశాజనకంగా ఉంటుంది. దేశంలో ఇలాంటివి కొన్ని చోట్ల పరిమితంగానే నిర్మించారు. అలాగే జాతీయ రహదారులు అనుసంధానమయ్యే చోట దాన్ని అనుసరించారు. ప్రస్తుతం నాగ్పూర్ మెట్రో ఆసియాలోనే అతి పొడవైన మెట్రో డబుల్ డెక్కర్ గా ఉంది. మౌలిక సదుపాయాలు, రవాణా ప్రాజెక్టులు అవి నిర్మితమైన చోట అభివృద్ధికి మరింత ఊతమిస్తాయి. అక్కడ ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచుతాయి. వేగంగా ఎదుగుతున్న విశాఖలోనూ మెట్రో రైలు ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే అవన్నీ నిజం కాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విశాఖను ఐటీ ముఖ్య కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో నగరంలో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రజలతో నగరం కిటకిటలాడనుంది. ఈ పరిస్థితుల్లో విశాఖ మెట్రో ట్రాఫిక్ కష్టాలు గణనీయంగా తీర్చనుంది.